సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. బాస్, రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం లేదా ఒక సాలిడ్ గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఈ గుడ్ న్యూస్ విన్న తర్వాత రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ అయిపోతారు. కానీ గాయస్, మీ అందరి కోసం ఈరోజు ఈ వీడియోలో గుడ్ న్యూస్ ఉంది అండ్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది అనమాట. రోమన్ రైన్స్ ఫ్యాన్ అండ్ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనము రోమన్ రైన్స్ గురించి మాట్లాడదాం అండ్ ఆ గుడ్ న్యూస్ గురించి మాట్లాడదాం. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, చూడండి, మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉన్నారంటే లేదా మీరు కనీసం ఈ న్యూస్ ఈ అప్డేట్స్ మీరు యాక్టివ్ ఉంటారంటే మీకు ఒకటి తెలుసు ఉంటుంది. ఈ రసల్మేనియా తర్వాత రోమన్ రైన్స్ కాంట్రాక్ట్ అనేది అయిపోతుంది. ఇక మేబీ అంటే ఇక సైన్ చేస్తాడా చేయడా రోమన్ రైన్స్ తెలీదు, చెప్పలేము. ఇక రిటైర్వి కావచ్చు రోమన్ రైన్స్ అని ఈ టైప్లో ఒక టాక్ వచ్చిండే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ ఆ కాంట్రాక్ట్ పైన స్టిల్ ఒక చిన్న అంటే ఒక డౌట్ ఉందనేమాట. బట్ అంటే వాళ్ళు రోమన్ రైన్స్కి అంత ఈజీలీ వదలరు, నో డౌట్. వాళ్ళు కంపల్సరీ టీకీఓ డబ్ల్యూడబ్ల్యూ ఏదో కూడా చేసి రోమన్ రైన్స్కి ఆల్రెడీ వాళ్ళు సైన్ చేసుకున్నారు అనుకుంటే, ఒకళ్ళు చేసుకోకపోతే వాళ్ళు చేసుకుంటారు సైన్. బట్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ రిటైర్మెంట్ పైన అంటే రోమన్ రైన్స్ రిటైర్ అయిపోతాడు మా అంటే ఒక సంవత్సరంలో ఇంకో సంవత్సరంలో అయిపోతాడు ఇలాంటి ఒక టాక్ వచ్చిండే కదా. దానిపైన డైరెక్ట్గా రోమన్ రైన్స్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇచ్చేసిండు బాస్. రోమన్ రైన్స్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో రోమన్ రైన్స్ చాలా మాట్లాడిండు. ఏఈడబ్ల్యూకి ఇండైరెక్ట్లీ అక్కడ ఇచ్చి పడేసిండు. సో అక్కడ రోమన్ రైన్స్ ఫస్ట్ రిటైర్మెంట్ గురించి ఏమని చెప్పిండు అంటే ఎక్కడ చూసినా అంటే అంత దగ్గర లేదనేమాట. నా రిటైర్మెంట్ అంత క్లోజ్ ఏం లేదు, ఇంకా చాలా ఉంది, ఇంకా నేను చాలా చేయాలి. నేను పాస్ట్లో ఇప్పుడు కొన్ని సంవత్సరాలు నేను ఏమేమి చేసినానో నేను అదంతా చూసి అంటే ట్రైబల్షిప్ టైటిల్ నేను అంతా చూసి నేను చాలా హ్యాపీ ఉన్నాను, అంత బాగానే ఉంది. కానీ దీని అర్థం ఇదైతే కాదు కదా, అంటే మొత్తం అయిపోయినట్టు. సో ఇంకేం అయిపోలేదు, ఇంకా చాలా జ్యూస్ ఉందనే మాట, ఇంకా చాలా తీయాలి జ్యూస్. సో ఇంకా చాలా ఉంది, రిటైర్మెంట్ అనేది ఇంకా దగ్గర రాలేదు, ఇంకా టైం ఉంది. అంటే రిటైర్మెంట్ అనేది అంటే చాలా క్లోజ్ రాలేదని చాలా క్లియర్లీ చెప్పేసిండు అక్కడ రోమన్ రైన్స్. సో దీని అర్థం ఏంటంటే బాస్, ఒక టాక్ వచ్చింది కదా, మా అంటే సంవత్సరంలో రిటైర్ అయిపోతాడు మేము చెప్పలేమని. సో అంటే అంత తొందరగా రోమన్ రైన్స్ రిటైర్మెంట్ తీసుకోవాలంట. సో ఇది నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ ఇంతకు నేను చెప్పిన కదా ఇండైరెక్ట్లీ ఏఈడబ్ల్యూ పైన షార్ట్ తీసుకున్నాను. సో అక్కడ రోమన్ రైన్స్ ఇంటర్వ్యూలో ఏమని చెప్పిండంటే, చూడండి, ఇప్పుడు రెస్లింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, చాలా రెస్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. బట్ మీరు టాప్ గురించి మాట్లాడితే, మీరు ఒక జబర్దస్త్ రెస్లింగ్ కంపెనీ గురించి మాట్లాడితే, చాలా పెద్ద స్పాట్ లైట్ అయినా సరే, ఇప్పుడు అది వ్యూవర్షిప్ అయినా సరే, అంటే పెద్ద కంపెనీ అంటే డబ్ల్యూడబ్ల్యూఏ. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఈ టాప్ లెవెల్కి రానికి చాలామంది కష్టపడ్డారు, నేను కష్టపడినాను. సో ఓపెన్లీ చెప్పాలంటే, మీరు ఎటు తిరిగి డబ్ల్యూడబ్ల్యూలో వస్తేనే మీరు ఒక అస్సలైన రెస్లింగ్ కంపెనీలో వచ్చినట్టు, ఒక అస్సలైన ఒక టాప్ కంపెనీలో వచ్చినట్టు అని రోమన్ రైన్స్ క్లియర్ ఇంకా చాలా చెప్పిండు. బట్ నేను మీ అందరికీ షార్ట్ ఫామ్ చెప్పేస్తున్నాను. సో ఓపెన్గా చెప్పాలంటే ఇక్కడ రోమన్ రైన్స్ వర్డ్స్ ఏముండే అంటే, రెస్లింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, బట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఒక టాప్ కంపెనీ. ఎటు తిరిగి డబ్ల్యూడబ్ల్యూలో వస్తేనే ఒక రెస్లర్ ఒక సక్సెస్ అంటే ఒక రెస్లర్ సక్సెస్ వచ్చినట్టు అని ఈ టైప్లో రోమన్ రైన్స్ చెప్పిండు బాస్. సో ఇది చాలా క్లియర్ షాట్ ఉండే ఏఈడబ్ల్యూ పైన. అండ్ అంతేకాదు, రోమన్ రైన్స్ ఈ టైటిల్, ఈ ఛాంపియన్షిప్ టైటిల్ గురించి మాట్లాడిండు. అండ్ నో డౌట్, మీరు ఏ టైటిల్ అయినా సరే, మీరు ఏ ఛాంపియన్షిప్ అయినా సరే, అది నాకు ఇస్తే నేను ఆ ఛాంపియన్షిప్కి ఒక జబర్దస్త్ లెవెల్లో తీసుకెళ్ళిపోతాను, ఆ ఛాంపియన్షిప్కి నెక్స్ట్ లెవెల్లో వాల్యూ వచ్చేలా చేస్తాను అని చాలా క్లియర్లీ రోమన్ రైన్స్ చెప్పిండు బాస్. అంటే ఈ వర్డ్స్ ఇంతకుముందు చెప్పిండు రోమన్ రైన్స్. అండ్ ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పినా మీ అందరికీ, రోమన్ రైన్స్ దగ్గర ఒక ఛాంపియన్షిప్ వస్తలేదా అంటే ఆ ఛాంపియన్షిప్కి నెక్స్ట్ లెవెల్లో వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు దీంట్లో ఎంతమంది హేటర్స్ కొంతమంది కాదన్నా సరే ఈ ఫ్యాక్ట్ ఇదే. రోమన్ రైన్స్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ రైన్స్ ఇప్పుడు రెసల్మేనియా నైట్ 2లో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయబోతుండు. అండ్ అది రెసల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్లో జరగబోతుంది, ఎందుకంటే ఇక్కడ రోమన్ రైన్స్ ఉన్నాడని. అదే ఒకవేళ రోమన్ రైన్స్ లేకపోతే ఆ ఛాంపియన్షిప్ ఇంకా రాలేదు. ఆ ఛాంపియన్షిప్ వచ్చినప్పటి నుంచి ఈ ఫ్రెష్ టైటిల్ గురించి మాట్లాడుతుంది, ఈ ఫ్రెష్ వరల్డ్ ఛాంపియన్షిప్ గురించి. ఇది వచ్చినప్పటి నుంచి ఒక్కసారి మెయిన్ ఈవెంట్లో రాలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం వస్తుంది. అది రోమన్ రైన్స్ ఉన్న మ్యాచ్లో వస్తుంది. సో అదే ఒకవేళ రోమన్ రైన్స్ కోడి రోడ్ సైడ్ వెళ్తే అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ మళ్ళీ ఒకసారి నైట్ 2 మెయిన్ ఈవెంట్లో వస్తుండే. సో ఓపెన్ చెప్పాలంటే ఈ రోమన్ రైన్స్ వల్లనే ఈ టైటిల్ ఇప్పుడు మెయిన్ ఈవెంట్లో వచ్చింది, నైట్ 2 మెయిన్ ఈవెంట్లో.
అండ్ ఇది ఫ్యాక్ట్. రోమన్ రైన్స్ చాలా ఓపెన్గా చెప్తుండు, ఛాంపియన్షిప్ రోమన్ రైన్స్ చేతులు వస్తే ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది పెరిగిపోతుంది బాస్. సో రోమన్ రైన్స్ ఇక్కడ ఇంటర్వ్యూలో ఇవన్నీ మాట్లాడిండు. అండ్ అంతేకాదు రీసెంట్లీ సీఎం పంక్ది ఒక ఇంటర్వ్యూలో రిటైర్మెంట్ గురించి మాట్లాడిండు అన్నమాట సీఎం పంక్. అండ్ సీఎం పంక్ ఏమని చెప్పిండంటే సీఎం పంక్ చాలా తొందరలో రిటైర్మెంట్ తీసుకోడంట. సీఎం పంక్ రిటైర్మెంట్కి ఇంకా చాలా టైం ఉందని చాలా క్లియర్లీ చెప్పిండు బాస్. సో ఇప్పుడు మన రోమన్ రైన్స్ సీఎం పంక్ ఇలా మ్యాచ్ జరగబోతుంది రెసల్మేనియా నైట్ 2లో. అండ్ వీళ్ళు రిటైర్మెంట్ క్లోజ్ లేదని చాలా క్లియర్లీ చెప్పేస్తున్నారు. సో దీని అర్థం చాలా క్లియర్ ఉంది బాస్, చెప్పలేము ఈ రెసల్మేనియా నైట్ 2లో అంటే ఇలా మ్యాచ్లో ఏమైనా కావచ్చు బాస్. అండ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పినా కదా, ఆ బ్యాడ్ న్యూస్ గురించి మనం ఈ వీడియో ఎండ్లో మాట్లాడదాం. కానీ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. లైక్ మన జాన్ సీనా రీసెంట్లీ నిన్న ఒక పోస్ట్ చేసిండు బాస్ ఇన్స్టాగ్రామ్లో. అంటే మన జాన్ సీనా ఒక పోస్ట్ చేసి చాలా క్లియర్లీ అక్కడ ఏమని రాసి అంటే ఒక కప్ అయినా రాసి ఉండే, అది పోస్ట్ చేసిండు మన జాన్ సీనా. అండ్ దాని అర్థం ఏందో ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమని రాసి ఉంది, నేను రిటైర్మెంట్ తీసుకున్నాను, నేను రిటైర్ అయిపోయాను, మీరు మీ సొంతంగా కష్టపడండి అక్కడ అని చాలా క్లియర్గా రాసి ఉంది. ఓకే, సో ఇది అసలు దీని అర్థం ఏంది, జాన్సన్ ఎందుకు పోస్ట్ చేసిండు నేను రిటైర్ అయిపోయినాను, మీరు మీ సొంతంగా కొంచెము కష్టపడండి అంటే మీరే చేయండి, మీరే చూసుకోండి అన్నట్టు ఎందుకు ఈ పోస్ట్లో రాసి ఉంది. ఎందుకంటే చూడండి, మీరు ఒకటి గమనించినారా, ఒక్కటేసారి జాన్ సీనా ఈ రెసల్మేనియాకి హోస్ట్లా అనౌన్స్ అయ్యిండు. అండ్ ఇప్పుడు జాన్ సీనా ఈ టైప్లో ఒక పోస్ట్ చేసిండు. సో దీని అర్థం ఏంటంటే అక్కడ రెసల్మేనియా టికెట్స్ సేల్ అంటే ఆ లెవెల్లో సోల్డ్ అవుట్ అవుతలేవు. అంటే ఒకప్పుడు అంటే చాలా ఈజీలీ రెసల్మేనియా నైట్ 1 నైట్ 2కి 50,000 టికెట్స్ ఆరాంగా సేల్ అయిపోతుండే. ఓకే, అంటే ఒక్కొక్క షోకి ఒక్కోసారి 70,000-80,000 వెళ్ళిపోయినాయి. అది జస్ట్ ఒక్క షోకి, అంటే రెసల్మేనియా మొత్తం కలిపి ఉంటుంది కదా, అంటే మొత్తం కలిపి ఒకటే ఒక షో ఉంటుంది కదా. అప్పుడైతే 80,000-90,000 దాకా టికెట్స్ సేల్ అవుతుండే. బట్ రీసెంట్ టైంలో 50,000, 45,000, 50,000 ఇట్లా ఆరామ చాలా ఈజీలీ క్రాస్ అవుతుండే అనమాట ఒక నైట్ 1 నైట్ 2కి ఒక్కొక్క సపరేట్ షోకి. బట్ ఇప్పుడు టికెట్స్ అంతా సేల్ అవుతలేవు. దీని ఇంకా రీజన్ ఏంది, ఇప్పుడు రోమన్ రైన్స్ ఎంత అని టికెట్స్ సేల్ చేపిస్తాడు, కోడీ రోడ్స్ ఎంత అని టికెట్స్ సేల్ చేపిస్తాడు, సీఎం పంక్ ఎంత అని చేస్తాడు, ర్యాండీ ఆర్టన్ ఎంత అంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్, కోడీ రోడ్స్, సీఎం పంక్, రోమన్ రైన్స్ అండ్ ఇంకా చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు, బ్రాక్ లెస్నర్, వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. అండ్ వాళ్ళ వల్లనే వీళ్ళందరి వల్లనే ఇప్పుడు టికెట్ సేలింగ్ కనీసం 40,000 దాటినాయి, కనీసం దాటినాయి. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, ఇంకా 2-3 వేలు టికెట్స్ స్టిల్ ఉన్నాయి. అంటే వీళ్ళు జాన్ సీనాకి ఎందుకు ఈ టైంలో జాన్ సీనా పోస్ట్ చేసిండు అంటే జాన్ సీనాకి వీళ్ళు ఒక మ్యాచ్ కోసం అడిగినట్టున్నారు. అందుకని జాన్ సీనా ఇక్కడ రిటైర్ అని చాలా క్లియర్గా రాసిన పోస్ట్ చేసిండు. ఎందుకంటే జాన్ సీనా ఆల్రెడీ హోస్టల్లో వస్తుండు. సో కనీసం నువ్వు ర్యాండీ ఆర్టన్ ఫ్యూడ్లో ఇన్వాల్వ్ అయిపోతావా, లేదా ఒక మ్యాచ్లో ఏదైనా సంథింగ్ చూసుకో అన్నట్టు చెప్పినట్టున్నారు టికెట్ సెల్లింగ్ కోసం. సో అందుకని జాన్ సీనా చాలా క్లియర్లీ చెప్పేసిండు, మీరు మీ సొంతం చూసుకోండి, మీరే కష్టపడండి, మీరు చూసుకోండి, ఇదంతా నేనైతే రిటైర్ అయిపోయినాను అని ఈ టైప్లో జాన్ సీనా చెప్పిండు. ఇప్పుడు దీని ఇంకో అర్థం కావచ్చు, మేబీ నేను రిటైర్ అయిపోయినా, మీరే చూసుకోండి, మీరే చేసుకోండి అన్నట్టు అక్కడ రాసి మేబీ జాన్ సీనా ఏమైనా సర్ప్రైజ్, ఏమైనా స్టోరీలో ఇన్వాల్వ్ అయినా కావచ్చు. లేదంటే నిజంగానే జాన్ సీనా ఇక హాలీవుడ్లో బిజీ అయిపోతాడు. సో అందుకే జస్ట్ ఒక హోస్టల్లో వస్తాడు రెసల్మేనియాలో, దాని తప్ప ఇంకేముండదు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో ఒకసారి మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఇప్పుడు మన ఎల్ గ్రాండే, నకిలీ ఎల్ గ్రాండే అమెరికానో అండ్ ఈ అసలీ ఎల్ గ్రాండే అమెరికానో, ఒక ఒరిజినల్ అమెరికానో మధ్యలో ఒక ఫ్యూడ్ అనేది నడుస్తుంది కదా. సో ఒక టాక్ అనేది ఒక వినపడ్డది, అంటే ఒక రూమర్ ఇది. అండ్ అది ఏంటంటే ఈ అసలీ అంటే ఈ ఒరిజినల్ ఎల్ గ్రాండే అమెరికానో వర్సెస్ నకిలీ ఎల్ గ్రాండే అమెరికానో మధ్యలో మాస్క్ వర్సెస్ మాస్క్ మ్యాచ్ జరుగుతుందంట. అది మే 30th రోజు ట్రిపుల్ ఏ షోలో జరుగుతుంది. మాస్క్ వర్సెస్ మాస్క్ మ్యాచ్ అని ఒక అప్డేట్ వచ్చింది. నాకు తెలుసు కొంతమంది కోసం ఈ అప్డేట్ అంత పెద్ద అప్డేట్ ఏం కాదనుకుంటా, బట్ మాస్క్ వర్సెస్ మాస్క్ పేరు వచ్చినప్పుడు, ఇలాంటి టాక్ వచ్చినప్పుడు నిజంగా ఆ మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మే 30th అంటున్నారు. మే 30 రోజు ట్రిపుల్ ఏ షోలో మాస్క్ వర్సెస్ మాస్క్
ఒరిజినల్ ఎల్ గ్రాండే అమెరికానో వర్సెస్ నకిలీ ఎల్ గ్రాండే అమెరికానో. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఈ మ్యాచ్ పైన ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా ఒకసారి మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంట్రెస్టెడ్ అంటే గుర్తొచ్చింది, కొంతమంది అసలు రియా రిప్లీకి ఏమైందన్నా అని ఈ టైప్లో ఈ ఫొటోస్ నాతో షేర్ చేసినారు. అండ్ రీసెంట్ టైంలో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో చాలా షేర్ చేస్తున్నారు. చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. అసలు రియా రిప్లీకి ఏమైంది? మీరు పాత ఫోటో చూడండి, రియా రిప్లీ జస్ట్ ఒక 2 సంవత్సరాల ముందు రియా రిప్లీ ఈ టైప్లో ఉండే బాస్, చాలా జబర్దస్త్ ఫిజిక్ ఉండే. అండ్ ఇప్పుడు ఎందుకు ఇంత వెయిట్ లాస్ అయిపోయింది, మొత్తం మజల్ లాస్ అయిపోయింది రియా రిప్లీది? అసలు ఏమైంది రియా రిప్లీ? కానీ ఈ టైప్లో చాలామంది చిన్న డౌట్ ఉంది. సో చూడండి, రియా రిప్లీకి బ్యాక్లో ప్రాబ్లం ఉంది. ఓకే, ఆ బ్యాక్ పెయిన్ వల్ల రియా రిప్లీ కొంచెం వెయిట్ తగ్గించింది. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తెలుసు, ఆ మోకాల్లో నొప్పి, బ్యాక్ పెయిన్ ఇదంతా వెయిట్ వల్ల వస్తుంది. అండ్ అలాంటిది బ్యాక్ పెయిన్ ఒకవేళ ఏమైనా దెబ్బ ఉంటే అప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా సరే అది చాలా హెవీ అనిపిస్తుంది. సో బ్యాక్ పెయిన్, ఆ బ్యాక్ ఇష్యూ వల్లనే కొంచెం వెయిట్ లాస్ చేసిందంట. అండ్ ఇంకొకటి, మన డబ్ల్యూడబ్ల్యూఈ అన్రియల్ షోలో నేను ఒకటి విన్నాను ఒకప్పుడు, ఫస్ట్ సీజన్లో అనుకుంటా. అంటే మన షోల్డర్లో సంథింగ్ ప్రాబ్లం ఉంది, అంటే సర్జరీ చేయించుకోలేదు రియా రిప్లీ. ట్రిపుల్ హెచ్ చెప్పిండు సర్జరీ చేయించుకో, బట్ రియా రిప్లీ సర్జరీ చేయించుకోలేదు. అంటే వితౌట్ సర్జరీ స్టిల్ ఉందనేమాట. రియా రిప్లీ రెస్లింగ్ చేస్తుంది, ఒక టైం వచ్చినట్టు చేపిస్తా అని. అంటే కొన్ని ఇంజురీస్ ఉంటాయి, అది తర్వాత డిలే చేసి సర్జరీ చేయించవచ్చు. సో అలాంటి ఇంజురీ అది. సో మేబీ దానివల్లవి కావచ్చు అంటున్నారు. సో అంటే బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ బ్యాక్ పెయిన్ అండ్ ఒక ఇంజురీ వల్లనే ఈ టైప్లో రియా రిప్లీది వెయిట్ లాస్ అయింది అంతే. దాని తప్ప కావాలని రియా రిప్లీ ఏం చేయలేదు ఇక్కడ వెయిట్ లాస్. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద పీపుల్ ఛాంప్, ది బ్రాహ్మా బుల్ అండ్ ద ఫైనల్ బాస్ ద రాక్ గురించి. రాక్ మనకి రసల్ మేనియాలో కనిపిస్తాడా, కనిపించడా? స్టిల్ ఒక పెద్ద క్వశ్చన్. నేను ఆల్రెడీ దీని గురించి చెప్పినాను, టీజర్స్ వస్తున్నాయి, మేబీ ద రాక్ కనిపించినా కనిపించని. కానీ రీసెంట్లీ మన దే మెల్జర్ దీని గురించి మాట్లాడాడు. అండ్ దే మెల్జర్ ఏమని చెప్పిండు అంటే ద రాక్ ఈ రసల్ మేనియాలో అస్సలు రాడు, కనిపించడు అని దే మెల్జర్ చెప్పిండు. అంటే చూడండి, ఇప్పుడు ఈ దే మెల్జర్ ఇచ్చిన రూమర్స్ అప్డేట్స్ ఏంటంటే ఒకప్పుడు చాలా నిజమవుతుండే, బట్ ఈ మధ్యలో ఏంటంటే కొన్ని నిజమవుతాయి అండ్ కొన్ని అటు ఇటు అయిపోతాయి. బట్ రూమర్స్ అన్నప్పుడు చెప్పలేము కదా, కానీ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, నిజంవి కావచ్చు. సో అందుకనే నేను మీ అందరితో షేర్ చేసినాను, ద రాక్ అంట ఈ రసల్ మేనియాలో కనిపించాడు అని దే మెల్జర్ చెప్పిండు బాస్. ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? మన రెస్లింగ్ తెలుగు ఫ్యామిలీ దీనిపైన ఇప్పుడు మీరేమంటున్నారు బాస్? ఓపెన్ చెప్పండి. ద రాక్ అసలు మీ ప్రకారం ఈ రసల్ మేనియాలో వస్తాడా, కనిపిస్తాడా లేదా కనిపించడా? చూడండి, ఇదే క్వశ్చన్ మీరు నాకు అడిగితే మాత్రము ఒక్కోసారి ఈ దే మెల్జర్ అంటే ఇలాంటి పెద్ద పెద్ద సోర్సెస్ వాళ్ళు ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ ఇచ్చిన న్యూస్వి కావాలని ఇస్తారు, మన వరకు కొన్ని న్యూస్ వచ్చేలా చేస్తారు. అండ్ దానికి ఒకటిసారి ఆపోజిట్ అయిపోతుంది. ఒకటిసారి మనం రాడు అనుకుంటాం, బట్ ఒకసారి వచ్చేస్తాడు. సో ఇలాంటిది ఏమైనా కావచ్చు, కానీ ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు. జస్ట్ 50% ఆ టైప్లో ఆశ పెట్టుకోండి. దాని తప్ప ఇంకెక్కువ ఇప్పుడు మనం ఎక్కువ అనుకుంటే ఒకవేళ ఆ లెవెల్లో జరగకపోతే మనమే బాధపడతాం, మనకే షో అంత నచ్చలేదు, బేకార్ షో అంటాం. సో అందుకని ఎక్కువ ఆశ పెట్టుకోండి. జస్ట్ వస్తే ఇక మంచిది అనుకోనే చూడండి బాస్ షో, దాని తప్ప ఇంకేం ఉండదు. వస్తే ఒకవేళ మంచిదే, బట్ ఇక మీకు ఏమనిపిస్తే ఒకసారి మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినాను, ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉందని. సో గుడ్ న్యూస్ అయితే నేను మీ అందరికీ ఈ వీడియో స్టార్టింగ్లోనే షేర్ చేసినాను. అండ్ ఆ న్యూస్ ఏముండే, రిటైర్మెంట్ న్యూస్ ఉండే, రిటైర్మెంట్ తీసుకుంటా లేడంట. కానీ బ్యాడ్ న్యూస్ ఏముంది బాస్? ఇక్కడ ఈ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఒక వారం 10 రోజుల నుంచే మన సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తుంది. అండ్ అది ఏంటంటే ఈ రసల్ మేనియాలో రోమన్ రేన్స్ మేబీ ఓడిపోతాడంట. ఎస్ బాస్, రోమన్ రేన్స్ ఓడిపోతాడు, సీఎం పంక్ గెలుస్తాడు అని ఇలాంటి ఒక టాక్ అనేది వస్తుంది. కొన్ని సోర్సెస్ వాళ్ళు దీని గురించి ఒక వారం 10 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఎందుకు ఒకటిసారి ఈ టైప్ టాక్ వచ్చింది? ఎందుకు రోమన్ రేన్స్ ఓడిపోతాడని ఈ టైప్ టాక్ ఎందుకు వస్తుందా అంటే దీని ఇంకా రీజన్స్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ది ఊసోస్ ఉన్నారు, రోమన్ రేన్స్ సైడ్ ఉన్నట్టే నటిస్తున్నారు. బట్ ది ఊసోస్ ఎవరైనా ఒక్కళ్ళు
ఈ మ్యాచ్ మధ్యలో సంథింగ్ ఏదో ఒకటి చేసినా చేయొచ్చు, అండ్ దానివల్లనే అంటే ఏదో హెల్ప్ చేసినట్టు హెల్ప్ చేసినట్టే కనిపిస్తుంది, బట్ అది హెల్ప్ కాదు, రివర్స్ అయిపోతే సీఎం పంక్ గెలిచినాక ఆ టైంలో చూపించచ్చు, సంథింగ్ ఏదో ఒకటి అవుతుంది, దానివల్లనే రోమన్ రైన్స్ ఓడిపోతాడు. ఇప్పుడు క్లీన్గా ఒకవేళ సీఎం పంక్ ఓడిపించిండు అనుకో రోమన్ రైన్స్కి, అది ఎంత బేకార్ అయిపోతుందో అది మీకు తెలుసు. సో అందుకనే సంథింగ్ ఏదో గడబడి జరుగుతుంది. ఇప్పుడు ద రాక్ వచ్చి ఏమైనా చేస్తాడా అంటే చెప్పలేం, నెవర్ సే నెవర్ అని చెప్పాలి, బట్ ఏదో సంథింగ్ జరుగుతుంది, దానివల్ల రోమన్ రైన్స్ ఓడిపోతాడంట. ఇలాంటిది ఒక టాక్ నడుస్తుంది సోషల్ మీడియాలో. కానీ ఒకవేళ రోమన్ రైన్సే గెలిస్తే ఏ టైప్లో గెలుస్తాడు అది నేను మీ అందరికీ కొంచెం క్లియర్గా చెప్తాను చూడండి. రోమన్ రైన్స్ మేబీ ది ఊసోస్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఏమైనా హెల్ప్ చేస్తారు, లేదా న్యూ డెబ్యూ ఏమైనా కావచ్చు, సో లైక్ జీలాఫాటు. సో ఇలా వచ్చినప్పుడు రోమన్ రైన్స్ గెలుస్తాడు. దానివల్ల ఏమవుతుంది అంటే సీఎం పంక్కి ఒక రీజన్ దొరుకుతుంది. సీఎం పంక్ ఏమంటాడు అంటే తర్వాత రా షోలో వచ్చి రోమన్ రైన్స్ నాకు సింగిల్గా ఓడిపోలేకపోయినాడు, నేను చెప్పినా కదా రోమన్ రైన్స్ ఎప్పుడు ఫ్యామిలీ హెల్ప్ తీసుకుంటాడని. సో చూసినారా, అదే జరిగింది. సో అందుకని రోమన్ రైన్స్ న్యూ ఛాంపియన్ అయిపోయాడు అని ఈ టైప్లో సీఎం పంక్ రోమన్ రైన్స్ జోలికి మళ్ళొకసారి వస్తాడు. దానివల్ల ఏమవుతుంది అంటే రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ ది ఫ్యూడ్ అంట సమ్మర్ స్లామ్ వారికి జరుగుతుందంట. అంటే ఫ్యూడ్ ఎండ్ కాదు, రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ ది ఫ్యూడ్ అనేది రెసల్మేనియా తర్వాత సమ్మర్ స్లామ్ వారికి ఈ ఫ్యూడ్ కంటిన్యూ ఉంటుంది అని ఈ టైప్లో ఒక టాక్. సో నాకు తెలిసి ఒకవేళ రోమన్ రైన్స్ ఓడిపోయినా సరే రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ ది ఫ్యూడ్ కంటిన్యూ ఉంటుంది. అండ్ రెసల్మేనియాలో సంథింగ్ ద రాక్ వల్లనో ది యూసస్ వల్ల లేదా ఇంకేమైనా రీజన్ వల్ల రోమన్ రైన్స్ రెసల్మేనియాలో ఓడిపోయినా సరే రోమన్ రైన్స్ దగ్గరికి ఒక రీజన్ ఉంటుంది. దాని తర్వాత రోమన్ రైన్స్ ఆ టైటిల్ ఎంకలు పడతాడు, ఇంకా ప్రాపర్గా ఫ్యూడ్ నడుస్తుంది సీఎం పంక్ అండ్ రోమన్ రైన్స్ మధ్యలో. అండ్ దాని తర్వాత ఫైనల్లీ సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్ సీఎం పంక్కి ఓడిపించి న్యూ వరల్డ్ ఛాంపియన్ కావచ్చు. సో ఈ స్టోరీ అయినా బాగానే ఉంది ఒక లెక్కలో చూస్తే. ఎందుకంటే ఇప్పుడు సీఎం పంక్ ఒకవేళ ఓడిపోయిన తర్వాత రోమన్ రైన్స్ ఎంకల పడితే ఇక సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్ ఓడిపోవచ్చు, చాలా తొందరగా ఓడిపోతాడు ఇక రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్లో. అదే ఇప్పుడు ఒకవేళ రోమన్ రైన్స్ ఓడిపోయి సమ్మర్ స్లామ్లో గెలిస్తే ఇక నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా వారికి రోమన్ రైన్స్ ఛాంపియన్ ఉంటాడు. సో ఈ టైప్లో ఏమైనా జరగచ్చు. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను బాస్. సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.